ఫ్రెండ్స్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు శ్రీ ఫుడ్ ట్రావెలింగ్. మనం కుషాగూడలో ఉన్నాము. ఈ సెలెక్టెడ్ కుషాగూడలో అయితే ఉన్నాము. ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అయితే జరుగుతుంది. ఈరోజు May 1, 2026 ఈరోజు డేటు. సో చూసుకుంటే వారి విగ్రహం ఏదైతే ఉందో హనుమాన్ విగ్రహం అయితే కాసేపు ఆవిష్కరణ సిద్ధంగా ఉన్నది. కింద నుంచి పై వరకు అయితే చూసుకుంటే 50 ఎత్తైనటువంటి హనుమాన్ విగ్రహం అయితే కాసేపట్లో మనకి ఆవిష్కరణ కాబోతుంది. సో ఈ ప్రాంతం అయితే చూడండి, మొత్తము చాలా ప్రజలైతే వస్తున్నారు. ఇంకాస్త సేపు అయితే చాలా మంది ఈ ప్రాంతం అయితే కాషాయ వనంగా మారబోతుంది అయితే చెప్తాను. ఇంకాసేపట్లో ఈ ఆవిష్కరణ కార్యక్రమం అయితే మొదలవుతుంది. సో మనకు చూసుకుంటే ఇక్కడ ప్రాంగణం అంతా ఒక్కొక్కరుగా భక్తులందరూ వచ్చేసి సో చూడండి స్వామివారి యొక్క దర్శనానికి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. ఇక్కడ క్రేన్ కూడా అంతా సిద్ధం అయిపోయింది. కాసేపట్లో ఆ యొక్క హనుమంతుడి ఆవిష్కరణ కార్యక్రమానికి క్రేన్ కూడా సిద్ధం అయిపోయింది. ఇంకా భక్తులు కూడా చూడండి చాలా మంది విచ్చేస్తున్నారు. లోపల మనకి అక్కడ స్వామివారికి అయితే మనకి పూజ నిర్వహిస్తున్నారు. లోపలికి కూడా వెళ్దాము. అంతకు ముందుగా మనము ఇక్కడ స్వామివారి యొక్క విగ్రహం ఏదైతే ఉందో ఆ పైకి వెళ్ళి మనము స్వామివారి యొక్క దర్శనం చేసుకున్నాము. మొదటగా ఆవిష్కరణకు ముందు సో ఎంట్రన్స్ లో నుంచి ముందుగా మనం వెళ్ళిపోతూ ఉంటే సో మనము పైకి అయితే వచ్చేసినాము. స్వామివారి పై ఇది ఇక్కడ నుంచి మొదలుకొని ఆ పై వరకు మనకు 36 అడుగులు అయితే మనకు హనుమంతుడు దర్శనం ఇస్తారు. చూడండి వారి హనుమంతుడి విగ్రహం మనకి ఇక్కడ స్వామివారు ప్రతిరోజు మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ కింద చూసుకుంటే మనకి హనుమంతుడు చిన్నగా మనకి ఇక్కడ విగ్రహం మనకు దర్శనం ఇస్తారు స్వామివారు. సో భక్తులందరూ ఒక్కొక్కరుగా మాత్రము మన హనుమాన్ ప్రాంగణానికి విచ్చేస్తున్నారు. కాసేపట్లో ఈ ప్రాంతం అంతా కాషాయమయంగా మారబోతుందని అయితే ఖచ్చితంగా చెప్తాను. చాలామంది ప్రజలు భక్తులు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని చాలామంది సో స్వామివారి యొక్క దర్శనానికి విచ్చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ హనుమాన్ విగ్రహ ఆవిష్కరణకు ముందుగా మనం చూసుకుంటే హోమ కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. చూడండి ఈ హోమ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇక భారీ హనుమంతుడి విగ్రహ ఆవిష్కరణ అయితే మొదలు పెడతారు. ఇక్కడ చూసుకుంటే మన ఏదైతే భారీ హనుమాన్ విగ్రహం ఉందో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి ముఖ్య నిర్వాహకులు కూడా సో ఇక్కడ ముందుగా హనుమాన్కి సంబంధించినటువంటి హోమ కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు అందరూ కలిసి. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ పూజా కార్యక్రమం ముగించుకున్న తర్వాత ఇంకా మనకి మన యొక్క భారీ హనుమంతుడి యొక్క విగ్రహ ఆవిష్కరణ మొదలవబోతుంది. మన కుషాగూడ భారీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరినీ మనం ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో ఇంకా కాసేపట్లో అయితే స్వామివారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అయితే మొదలవబోతుంది. స్వామివారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం జరగబోతుంది. కావున కుషాయిగూడ గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ యొక్క ఆవిష్కరణ మహోత్సవాన్ని తిలకించవలసిందిగా కోరుచున్నాం. ఫ్రెండ్స్, ఇంకా మన భారీ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహ ఆవిష్కరణ మొదలవబోతుంది. అర్చకులు ఇంకా స్వామివారికి పూజా కార్యక్రమాలు అయితే మొదలు పెట్టారు. మరి కాసేపట్లో అయితే ఇంకా స్వామివారి దర్శనం అయితే చేసుకోబోతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో ఫ్రెండ్స్, మన ప్రస్తుతానికి కుషాగూడలో ఉన్నాము. సో భారీ హనుమంతుడు మనకైతే దర్శనం ఇవ్వబోతున్నారు. 36 అడుగుల ఎత్తైనటువంటి అభయాంజనేయ స్వామి యొక్క దర్శనం మనం ఇక్కడ ప్రతిరోజు చేసుకోగలము. సో ఈ స్వామివారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మరియు ఇక్కడ జరిగే కార్యక్రమాల గురించి ఇక్కడ అడిగి తెలుసుకుందాము.
ద్వారా చెప్పండి, ఇక్కడ ఈ యొక్క ఇంత భారీ విగ్రహాన్ని నిర్మించడానికి కారణం ఏంటి? ముఖ్య ఉద్దేశం ఏం లేదు, అందులో కూడా భక్తి భావాన్ని పెంపొందించాలని. ఈ హనుమంతుడే ప్రతీక. హనుమంతుడు అంటే ఏంటి? క్రమశిక్షణకు, అంటే స్ట్రెంత్, స్టాచ్యూ ఆఫ్ స్ట్రెంత్ అని నేను ఇష్టంతో పిలుచుకుంటా ఉన్నాను. స్ట్రెంత్ ఈజ్ నాట్ జస్ట్ మెంటల్, అంటే శారీరక శక్తే కాదు, మానసిక శక్తి కూడా. ఇప్పుడున్న సమాజంలో మానసికంగా కూడా అందరూ దృఢంగా ఉండాలి. హనుమంతుడే దానికి ప్రతీక. ఆయనని ఉదాహరణగా తీసుకొని మనందరం కూడా శక్తివంతంగా ఉండాలనే ఉద్దేశంతో. అట్లానే సమాజంలో భక్తి, శక్తి, సేవా, సంస్కృతి అనే 4 స్తంభాలు ఎప్పుడు నిల్చొనే ఉండాలి. మన సనాతన ధర్మం అంటే ఏంటి? అందరూ సంతోషంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. శ్రీరాముని వంటి రాజ్యంగా మనందరం విరజిల్లాలనే ఉద్దేశమే కదా. దాన్ని అందరూ యువత కూడా ముందుకు తీసుకుపోవాలి. వాళ్ళందరికీ ఆదర్శమే మన హనుమంతుడు అని హనుమంతుడి విగ్రహాన్ని స్థాపన చేసుకున్నాం. సో ఈ ఆలోచన ఎలా వచ్చిందన్న? ఇంత విగ్రహం మనకి ఇక్కడ పెట్టాలని చెప్పేసి మన కుషాయిగూడలో పెట్టాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? ఈ విగ్రహం ఆలోచన కుషాయిగూడ గ్రామస్తులందరి కోరిక, చిన్ననాటి కోరిక. బహుశా రాముడి ఆశ్రయం పొందినారు కాబట్టి, అయోధ్యలో శ్రీరాముడి ఆశ్రయం పొందినారు. ఆయన శిష్యుడిగా, ఆయన మిత్రుడిగా హనుమంతుడికి కూడా ఆశ్రయం ఇవ్వాలని మాకు సంకల్పం వచ్చింది. ఆ సంకల్పం ఈ రోజు సాకారం అవుతా ఉంది. సో మనకు ఇప్పుడు యువత అంతా చెడిపోతుంది అన్ని ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తున్నారు. సో దీని ద్వారా మనం ఈ స్వామి ద్వారా యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? మీరు చూస్తే ఇక్కడ దాదాపుగా చాలా మంది ఎక్కువలో యువతనే ఉన్నారు. సందేశం ఇవ్వాల్సిన అవసరం లేదు, సందేశం ఆల్రెడీ నిల్చొనే ఉంది. యువత ఆల్రెడీ భక్తి మార్గంలో, సేవా మార్గంలో, ధర్మ మార్గంలో నడుస్తా ఉన్నారు. మీరు వెనకాల ముందు చూస్తే ఇదంతా నడిపించేది యువతే. గ్రామ పెద్దలు సహాయం చేస్తా ఉన్నారు, ఆశీర్వాదం ఇస్తా ఉన్నారు, కానీ ముందుండి నడిచేది అంతా యువతే. యువత ఆల్రెడీ ధర్మ మార్గంలోకి చేరింది. మా ద్వారా, మా ఊరి ద్వారా, మా గ్రామం ద్వారా మరిన్ని గ్రామాలు, మరిన్ని ఊర్లు ఆదర్శవంతంగా ముందుకు పోవాలని మేము ఆశిస్తా ఉన్నాము. జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ప్రస్తుతాన్ని చూసుకుంటే మన మాజీ మంత్రి, ఇప్పుడు ప్రస్తుత మేడ్చల్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఇక్కడికి దర్శనానికి వచ్చినారు. అదే విధంగా మన ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు కూడా ఒక స్వామివారి ఆశీర్వాదాలు తీసుకోవడానికి అయితే ఇక్కడికి విచ్చేసినారు. సో ఈ ప్రాంగణం అంతా ఇప్పుడు భక్తులతోనే నిండిపోయిందని చెప్పాలి. చూసుకుంటే మనకి చూడండి, ఒక్కొక్కరుగా భక్తులందరూ ఈ యొక్క ప్రాంగణానికి తరలి వస్తున్నారు. ఫ్రెండ్స్ చూడండి, భక్తులందరూ ఒక్కొక్కరుగా ఈ యొక్క హనుమాన్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్నారు. మరి కాసేపట్లో విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అయితే మొదలవబోతుంది. ఇక్కడ చూసుకుంటే మనకు మాజీ మంత్రి అయినటువంటి మన మేడ్చల్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారు మరియు ఇక్కడ ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు మనకి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఫ్రెండ్స్, కుషాయిగూడ బస్ స్టాప్ మొత్తం భక్తులతో నిండిపోయిందని చెప్పాలి. జై శ్రీరామ్ అనే నినాదాలతోనే హోరెత్తిపోయింది ఈ ప్రాంతం అంతా. ఇంకా సేపట్లో మన యొక్క హనుమంతుడి ఆవిష్కరణ కార్యక్రమం అయితే మొదలు కాబోతుంది. కోలాహలం అయితే చూడండి ఎట్లా ఉందో. ముందుకే బలిపీఠ కార్యక్రమం అయితే ముగించుకున్నారు. మరి కాసేపట్లో మన యొక్క శ్రీ అభయాంజనేయ స్వామి యొక్క దర్శనం అయితే ఇవ్వబోతున్నారు. సో ఇంకొద్దిసేపట్లో ఆవిష్కరణ కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ప్రస్తుతానికి అయితే చూడండి, భక్తులందరూ ఆంజనేయ స్వామి యొక్క భక్తిలో మునిగిపోయినారు. సో మనం చూసుకుంటే చూడండి, క్రౌడ్ మాత్రం చాలా మంది ఈ యొక్క స్వామివారి కార్యక్రమంలో పాల్గొనడానికి అయితే వచ్చేసినారు. మంగళానాం నివాసాయ జై శ్రీరామ్ అనే నినాదాలతో మారుమోగుతుంది అంటే చెవు తీయడం స్వామి, రెండు చేతులు చెప్పాలి స్వామి. కుషాయిగూడ ప్రాంగణం మొత్తం జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగుతుందని చెప్పాలి. ఇంకా స్టేజ్ మీద చూసుకుంటే మనకి గొంతు రామ్మోహన్, సో
ఇతర నాయకులు మరియు ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జై శ్రీరామ అనే నినాదంతో సో ఈ ప్రాంతాన్ని మొత్తం శ్రీరామమయంగా హనుమాన్ యొక్క ప్రాంతంగా మార్చిరని చెప్పొచ్చు. చూడండి. ఫ్రెండ్స్, మన కుషాయిగూడ 36 అడుగుల ఎత్తైనటువంటి కార్యసిద్ధి హనుమాన్ యొక్క దర్శనం అయితే చేసుకున్నాము. చూడండి, చాలా భారీ ఎత్తున యొక్క కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. ఇంకా చాలా కోలాహలంగా అయితే ఈ ప్రాంతం ఉంది. సో ఫ్రెండ్స్, చూస్తాం కదా మన భారీ హనుమంతుడు 36 అడుగుల ఎత్తైనటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి యొక్క విగ్రహ ఆవిష్కరణ అయితే పూర్తయింది. ప్రస్తుతానికి మళ్ళీ సాయంత్రము మహిళలతోనే హారతి కార్యక్రమం మరియు లేజర్ షో కూడా ఉంటుందంట. మరి సాయంత్రం అయితే చూద్దాము హారతి కార్యక్రమాన్ని మరియు లేజర్ షోని. సో ప్రస్తుతానికి మాత్రం ఘనంగా మన యొక్క హనుమంతుడి యొక్క శ్రీ అభయాంజనేయ స్వామి యొక్క ఆవిష్కరణ మంచిగా ఘనంగా జరిగిందని చెప్పాలి. సో భక్తులు కూడా చాలా మంది వచ్చేసారు. ప్రస్తుతానికి ఇప్పుడు సాయంత్రం 7 కాబోస్తోంది. ఇప్పుడు ఇక్కడ మహిళలందరితోని హారతి కార్యక్రమము మరియు లేజర్ షో ఉంటుందంట. సో ప్రస్తుతానికి భక్తులందరూ అయితే ఒక్కొక్కరుగా ఈ యొక్క హనుమాన్ ప్రాంగణానికి చేరుకుంటున్నారు. సో కాసేపట్లో కోలాహలం అయితే జరగబోతుంది. మనం పొద్దున చూసుకున్నాం కదా. సో చాలా బాగా అయితే స్వామివారి యొక్క ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. సో అదే విధంగా ఇప్పుడు కూడా చాలా మంది భక్తులు ఒక్కొక్కరుగా అయితే ఈ యొక్క ప్రాంగణానికి విచ్చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇంకా సాయంత్రం వేళ జరిగేటువంటి కార్యక్రమాలకి ఒక్కొక్కరిగా భక్తులు అయితే తరలి వస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే కాసేపట్లో మనకి అఖండ దీపం అంటే హారతి సమర్పిస్తారంట. స్వామివారికి హారతి కార్యక్రమం అయితే ఉంటుంది నెక్స్ట్. అదేవిధంగా లేజర్ షో కూడా ఇక్కడ నిర్వహిస్తారు. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ఋగ్వేద ద్వారం వద్ద ఉన్నాము. ఇక్కడ కార్యసిద్ధి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి హోమము 3 రోజుల నుంచి ఇక్కడ జరిపిస్తున్నారు. ఈరోజు మాత్రం మనకి అనుమతిస్తున్నారు సాయంత్రం వేళ. సో లోపల చూసుకుంటే మనకి వచ్చినటువంటి భక్తులు ఈ యొక్క కార్యసిద్ధి ఆంజనేయ స్వామి యొక్క దర్శనం కూడా చేసుకొని ఇక్కడ హోమంలో ఉన్నటువంటి ఏదైతే బొట్టు ఉంటుంది కదా, మనకు హోమం కాల్చిన తర్వాత ఏదైతే ఉంటుందో అదంతా కూడా తిలకం రూపంలో నుదుటిన పెట్టుకుంటారు, మంచి జరుగుతుందని చెప్పేసి. సో చాలామంది భక్తులు అయితే రావడం జరుగుతూ ఉన్నది ఇంకా ఈ యొక్క హనుమాన్ యొక్క దర్శనం చేసుకోవడానికి. సో ప్రస్తుతానికి స్వామివారి దర్శనం మనం కూడా చేసుకున్నాము. కార్యసిద్ధి హనుమాన్ యొక్క దర్శనం అయితే మనము చేసుకున్నాము ఇంకా. సో ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి ఇక ఇతర కార్యక్రమాలు అయితే చూద్దాము. ఇంకా చాలామంది భక్తులు అయితే ఇక్కడికి వస్తున్నారు. సో స్వామివారి దర్శనానికి అయితే వచ్చేసి దర్శనం అయితే చేసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే హారతి కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది. ఈ హారతి కార్యక్రమంలో చాలామంది మహిళలు అయితే వచ్చేసి స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొని ఉత్సాహంగా చూడండి
ఒక ఫోన్ యొక్క టార్చ్ లైట్లు ఏవైతే ఉన్నాయో స్వామివారికి హారతికి చిహ్నంగా చూపిస్తా. సో చాలా కోలాహలంగా అయితే ఈ యొక్క ప్రాంతము ఈ హారతులతోనే వెలుగుల్ని నింపిందని చెప్పాలి. ఇక్కడ చూసుకుంటే చాలా స్పెషల్గా అనిపించింది ఇది, అందుకే చూపిస్తున్నాను. సో హారతిని ఒక శ్రీరామ అనే నామకరణంతో డిజైన్ చేసేసి స్వామివారికి హారతి సమర్పిస్తున్నారు. చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. ఇంకా లేజర్ షో అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ యొక్క ప్రాంగణంలో జై హనుమాన్ అనే నినాదాలతోని హోరెత్తిపోయింది. ఆ చప్పుళ్ళ మధ్యన ఈ యొక్క లేజర్ షో అనేటువంటిది చూస్తూ ఉంటే ఒళ్ళంతా గగురు పొడిచిందని చెప్పాలి. సో చాలా చాలా ఫీస్ట్ అని చెప్పొచ్చు. కళ్ళకు మాత్రము అద్భుతంగా అనిపించింది. మనసు మాత్రం ప్రశాంతంగా ఈ యొక్క కార్యక్రమం చూస్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఇంకా అదే విధంగా ఇక్కడ చూసుకుంటే క్రాకర్స్ షో ఏదైతే ఉందో హైలైట్ అని చెప్పొచ్చు. అంత బాగా అనిపించింది. హనుమంతుని ఆ క్రాకర్స్ మధ్యలో చాలా చాలా అద్భుతంగా దర్శనం ఇస్తుందని చెప్పాలి. నాకైతే మస్తు అనిపిస్తుంది. हनुमान् श्रीपदो वायुपुत्रो रुद्रो नघोजरः अमृत्यवीरवीरश्च ग्रामवासो जनाश्रयः धनदो निर्गुणः शूरो वीरो निधिपतिर्मुनिः पिङ्गाक्षो वरदो वाग्मी सीताशोकविनाशकः भजनादि भक्ति भजना वो नारामय्यादि मुक्ति भजना वो नारामय्या सेवल्ले से भजनादि चक्का भजना वो ना सीतम्मा गज्जल भजना वो ना सीतम्मा మొత్తం మీద మనకు
వెలిసినటువంటి 36 అడుగుల ఎత్తైనటువంటి హనుమాన్ ప్రతిష్టా కార్యక్రమం అయితే ముగించుకున్నాము. సో ఈ వీడియో ఇద్దరితో అయితే క్లోజ్ చేస్తున్నా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అందరికీ జై శ్రీరామ్.